పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అంటే వారు కలిసి హత్తుకొని ఏక శరీరమై ఉంటారు, హత్తుకొని జీవిస్తున్నారు. అంటే వివాహ బంధంలోనికి దేవుడు ఐక్యపరిచాడు. సో దేవుడు ఏర్పరిచినటువంటి వారిని మనుషులు విడదీయడానికి వీల్లేదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి బంధం, వాళ్ళు కలిసి జీవించాలి, హత్తుకొని బ్రతకాలి అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది శాశ్వతమైనటువంటి బంధము. మరణం తప్ప మరి ఏది కూడా వారిని విడదీయడానికి వీలు లేదు. మరణం అంటే పర్మనెంట్ రిలేషన్షిప్, పర్మనెంట్గా వాళ్ళు కలిసి ఉండాలి జీవితాంతం వరకు. కానీ ఈ లోకం నేర్పించే విధానం వేరు, దేవుడు చెప్తున్నటువంటి సత్యం వేరు. ఈ లోకంలో ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇలా ఉండి ఒక కాంట్రాక్ట్ లాగా ఉండి తర్వాత విడిపోతున్నారు. ఆ బంధానికి విలువ ఇవ్వట్లేదు. ఈ లోకాన్ని చూసి మనం నేర్చుకోకూడదు, దేవుడు చెప్తున్న విషయాలను చూసి మనం నేర్చుకోవాలి. కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేటట్లుగా ఈ లోకం బోధిస్తుంది. హేళన చేసేటట్లుగా భార్యాభర్తల మీద జోకులు వేసుకుంటూ ఈ యొక్క లోకం అనేది హేళన చేసి మాట్లాడుతుంది. అంటే కుటుంబ వ్యవస్థకి విలువను ఇవ్వట్లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు ఇది శాశ్వత కాల బంధం, అంటే జీవితాంతం వరకు కూడా కొనసాగేటువంటి బంధము. ఇక్కడ విడాకులు విడిపోవడాలు అనేటువంటి మాట దేవుడు ఎక్కడా కూడా అనుమతించట్లేదు.